పర్యాటక రంగం పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా ఆంధ్రప్రదేశ్ వెల్లడి 15 రోజుల్లో కొత్త విధానం వెల్లడి దేశంలోనే ఏపీ 3వ స్థానంలో నిలవాలి ప్రపంచ పర్యాటక దినోత్సవ సభలో సీఎం చంద్రబాబు ఏపీకి కర్ణాటకకు సంబంధించిన కుంకి ఏనుగులు దసరా తర్వాత పంపిస్తాం కర్ణాటక మంత్రి ఈశ్వర్ బి ఖండ్రే ఏపీలో వాటికి శిబిరాల ఏర్పాటు ఇరు రాష్ట్రాల అటవీ శాఖల మధ్య 6 అంశాలపై ఒప్పందం సిల్వర్ సునామీ ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న వయోధిక జనాభా 2001 నాటికి ప్రతి నలుగురిలో ఒకరు 65 ఏళ్ల పైబడిన వారే ఉద్యోగ విరమణ వయసు పెంచుతున్న ప్రభుత్వాలు పెట్రోకెమికల్స్ పెట్టుబడులకు ఏపీ అనుకూలం 5 ఏళ్లలో గుజరాత్ ఆంధ్ర ఒడిశాలో ఈ రంగంలో 3.7 లక్షల మందికి ఉపాధి కేంద్ర రసాయన ఎరువుల శాఖ కార్యదర్శి నివేదిత శుక్లా కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ 17 నుంచి అక్టోబర్ 19 వరకు ముంబైలో కేంద్ర ప్రభుత్వం ఫిక్కీ ఆధ్వర్యంలో 13వ ఇండియా క్యాంప్ 2024 ప్రదర్శన జరగనుంది. ఈ నేపథ్యంలో విశాఖలో శుక్రవారం నిర్వహించిన పారిశ్రామికవేత్తల సమావేశంలో నివేదిత శుక్లా మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం పెట్టుబడిదారుల స్నేహపూర్వక వాతావరణం కనిపిస్తుంది. సీక్వెంట్ సైంటిఫిక్లో వియాస్ లైఫ్ సైన్సెస్ విలీనం. సిస్కో తొలి తయారీ కేంద్రం అమెరికా టెక్నాలజీ దిగ్గజ సంస్థ సిస్కో మన దేశంలో తొలి తయారీ కేంద్రాన్ని చెన్నైలో ప్రారంభించింది. దేశీయ విపణితో పాటు ఎగుమతుల కోసం ఇక్కడ నెట్వర్క్ కన్వర్జింగ్ సిస్టమ్ 540 సిరీస్ రౌటర్లను తయారు చేయనున్నారు. కిషిదా వారసుడిగా ఇషిబా మాజీ రక్షణ మంత్రికి జపాన్ పగ్గాలు 1న బాధ్యతల స్వీకరణ. అక్టోబర్ 1న ఇషిబా దేశ 102వ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఐఎన్ఎస్ అధ్యక్షుడిగా శ్రేయాస్ కుమార్ ఎన్నిక. దేశంలోని వార్తాపత్రికలకు ప్రాతినిధ్యం వహించే ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ అధ్యక్షుడిగా 2024-25 సంవత్సరానికి ప్రముఖ మలయాళ దినపత్రిక మాతృభూమి మేనేజింగ్ డైరెక్టర్ ఎంవి శ్రేయాస్ కుమార్ ఎన్నికయ్యారు. నంద్యాల జిల్లా అహోబిలానికి జాతీయ ఉత్తమ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అవార్డు దక్కింది. ప్రముఖ మార్క్సిస్ట్ జి. రాములు రచించిన నీల్ లాల్ పుస్తకాన్ని ప్రముఖ కవి డాక్టర్ కత్తి పద్మారావు ఆవిష్కరించారు.